ఇటీవల తెలంగాణ రాష్ట్ర గవర్నర్ని కలవడానికి రిటైర్ ఉద్యోగులు రావడం జరిగింది. సో వారు పెండింగ్ బకాయిలకు సంబంధించి అనేక దఫాలుగా ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తా ఉన్నా ఇలాంటి స్పందన లేదు. ఖచ్చితంగా గవర్నర్ గారైనా దీంట్లో జోక్యం చేసుకొని మా పెండింగ్ బకాయిలు ఇప్పించాలంటూ కూడా రిటైర్ ఉద్యోగులు మరి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి, ఎక్కడి నుంచి? సార్ నా పేరు కె సీతారామయ్య సార్. నేను రిటైర్డ్ గెస్ట్ హెడ్ మాస్టర్, దబ్బపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గండులపల్లి హై స్కూల్లో రిటైర్ అయ్యాను. నేను సెప్టెంబర్ 2024లో రిటైర్ అయ్యాను సార్. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నాకు జీపీఎఫ్ కానీ, తర్వాత లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, తర్వాత గ్రాట్యుటీ కానీ, కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ కానీ ఇంతవరకు ₹1 కూడా రాలేదు సార్. గవర్నమెంట్ ఏమంటుందంటే మళ్ళీ వేసాం అంటున్నారు. మరి 2024లో సెప్టెంబర్లో రిటైర్ అయిన నాకే నేటి వరకు ₹1 కూడా రాలేదు. 25 వాళ్ళకి వస్తున్నాయి, అందరికీ వస్తూనే ఉన్నాయి. అందరికంటే ఎవరు అక్కడక్కడ పడుతున్నాయండి. ఈ విధంగా ఇప్పటికి ఎన్నో నెలల నుంచి ప్రతి నెల ఎదురు చూడటం, నిరాశ చెందటం, ఇది ఒక కొంచెం మనోవ్యధ, తీవ్ర ఆవేదన కూడా కలిగిస్తుంది. ఇవన్నీ కూడాను మా సర్వీస్లో ఉండగా మేము దాచుకున్నటువంటి డబ్బులు ఒక గడువు చెప్పినప్పుడు ఆ గడువు లోపల ఇస్తే మేము కూడా సాటిస్ఫాక్షన్ అండి. కానీ అట్లా కాకుండా ఇది ఒక నిరంతర ప్రక్రియగా సాగుతూ ఉంటే మాకు నెల చివరికి వచ్చిందంటే అందరూ ఫోన్లు, నీది పడ్డాయా, నాది పడ్డాయా, ఏంటి అని అట్లా నిరాశ చెందుతున్నారు అన్నమాట. ఎక్కడెక్కడ ఉద్యోగులు మనోవ్యతతో ఇప్పటికే 90 మంది చనిపోయారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం, సరే ముఖ్యమంత్రి గారు అంటున్నారు 100 రోజుల్లో చెల్లించాలి 6,400 కోట్లు అంటే రోజుకి 64 కోట్లు అని. ఈ 2.5 సంవత్సరాల్లో మాకు అదే భయం వేస్తుంది. ఏంటి ఈ మాటలు, మనం నమ్మదగినమేనా కాదా, ప్రభుత్వానికి సాధ్యమవుతుందా, సాధ్యం కాదా, ఇంతకాలం నుంచి మనం అందుకనే ఏంటంటే ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం గవర్నర్ గారికి కూడా కలిసి అనే ఉద్దేశంతో రావటం జరిగిందండి. మేము మరి ఈ జేఏసీ కానీ ఈ సంఘాలు ఉన్నాయి, కానీ వాళ్ళు కూడా ఎంతవరకు అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒత్తిళ్ళు వాళ్ళకు ఉన్నాయి. అందుకని వాళ్ళు సరిగ్గా ఇది చేయలేకపోతున్నారు. ఎంతమంది ఉన్నారు రిటైర్ ఉద్యోగులు ఇప్పుడు రావాల్సినటువంటి బకాయిలు? 4,500 మంది ఇప్పటి వరకు రిటైర్ అయి ఉంటారు సార్. ప్రతి నెల రిటైర్ అవుతూనే ఉంటారు. 2024 మార్చి నుంచి స్టార్ట్ అయింది రిటైర్మెంట్స్ అనేవి. ఇప్పటి వరకు వచ్చినటువంటి వాళ్ళు, పొందినటువంటి వాళ్ళు కోర్టు ద్వారా కానీ ఇతర మార్గాల ద్వారా పొందిన వాళ్ళు కూడా తక్కువ, 2-3 వేల మంది ఉంటారేమో. మిగతా వాళ్ళందరికీ రావాలి. ఈ విధంగా రాకపోవటం వల్ల ఏంటంటే సాధారణంగా ఒక సర్వీస్ 40 సంవత్సరాలు సర్వీస్ చేసి దిగిపోయినప్పుడు అనేక బాధ్యతలు ఉంటాయి సార్. ఒక ఇల్లు కట్టుకొని అప్పులు చేయటము, లేకపోతే పిల్లల చదువుల కోసం ఖర్చు పెట్టడము, లేకపోతే పెళ్ళిళ్ళ కోసం మనకి రిటైర్ అయితే డబ్బులు వస్తాయనే ఆశతో మనం ప్రైవేట్ లోన్స్ తెచ్చుకుంటాం. ఈ పరిస్థితుల్లో మనం వడ్డీలు కడుతున్నాం, ఇంత లాస్ అవుతున్నాం, ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు, మనం ఇవ్వాల్సిన వాళ్ళు ఊరుకోరు. ఏమండి, పోనీ ప్రభుత్వం వీటికి మాకేమన్నా ఇస్తుందంటే వీటికి మాకు ఏమీ ఇవ్వదు. వాళ్ళు ఇచ్చేదే ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తున్నారు. అసలు ఎవరికి పడుతున్నాయో ఎవరికి పట్టలేదు తెలియట్లేదు. ఇప్పటికి అసలు ఏమనాలో తెలియట్లేదండి. ఎందుకు మా పరిస్థితి ఇట్లా అయింది? ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మనం ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేస్తే ఏమన్నంటే పెరిగిపోయిన బాకీలు అంటారు. పెరిగిపోయినా కూడా ఏది చేసినా కూడా కుటుంబ పెద్దగా ముఖ్యమంత్రి గారు మాకు గురించి ఆలోచించాలి, మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. అయితే నమ్మకం కూడా పోతుంది. ఎందుకంటే ఎంతకాలం ఎదురు చూస్తాం? ప్రతి నెల ఇది ఒక రిహార్సల్ అయిపోయిందండి. రావటం, ఫోన్లు చేయటం, రాకపోవటం, ఇంట్లో వాళ్ళు అడగటం, ఏంటిది ఒక మర్యాద అనమాట. అందుకనే 93 మంది ఇప్పటికి చనిపోయారండి. చనిపోయారు. ఇదే ఎవరు తట్టుకుంటారండి? ఇప్పుడు మనం ₹10 ఇవ్వాలంటేనే ఎవడు ఊరుకోడు. మనం బయట మరి అనేక రకాల అప్పులు చేసి నా డబ్బులు వస్తాయి, ఇప్పుడు నాకే ఒక 59-60 లక్షలు రావనుకోండి, నా ఇల్లు కట్టుకున్నా, లేకపోతే ఈఎంఐలకి సరిపోతున్నాయి చాలామందికి, బ్యాంక్ ఈఎంఐలు, ఇట్లా అనమాట అండి. ఈ రకమైన పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఒకేసారి ఏకమొత్తంలో చెల్లిస్తా 100 రోజుల్లో అన్నారు, కానీ అది ఏ మేరకు సాధ్యపడుతుంది అనేది మాకే అర్థం కావట్లేదు. ఆయన గారు అంటమైతే అన్నారు. ఎందుకంటే ఈ 2.5 ఏళ్లలోనే మేము చూస్తున్నాం. ఈ సంవత్సరాల్లో ఇంతవరకు అయితే ఏం పడలేదు. పడితేనే ఆశిస్తున్నాం. కాకపోతే ఏంటంటే రాష్ట్ర పెద్దగా గవర్నర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్దాం అని ఒక అప్లికేషన్ ఇద్దామని వచ్చాను సార్.